ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన ఇంట్లో ఒక విలువైన వస్తువు పోవడం చిన్న విషయం కాదు కదా, ఆ విషయం తేలాలి కదా. నెక్లెస్ మీరు బాక్స్ లో పెట్టారో లేదో బాగా గుర్తు చేసుకోండి అత్తయ్య. మర్చిపోవడానికి ఇది చిన్న విషయం కాదు కదమ్మా. ఇలా జరిగిందేంటి? అబ్బా ఏంటి కృష్ణ, ఏదో కొంపలు అంటుకుంటున్నట్టు ఎందుకు లాక్కొచ్చావు? రాత్రి ఎవరో గోడ దూకారని సడన్ గా నువ్వు అనేసరికి నేను కూడా శృతి కలిపేశాను గానీ అవని నెక్లెస్ కనిపించకుండా పోవడానికి కారణం నువ్వే కదా. అవును, నువ్వెలా ఊహించగలిగావు? నీ మొగుడిని నేను ఆ మాత్రం ఊహించలేనా? అవని విషయంలో ఇలాంటి పనులు చేసేది నువ్వు కాక ఇంకెవరు? అవని పేరొచ్చినందుకు ఎంత సంతోషపడుతుందో, అందరి ముందు అత్త చేతుల మీదుగా బహుమతి అందుకోలేకపోయానే అని అంత బాధపడుతుంది. అది నాకు కావాలి. అందరి ముందు అవని మొహం ఎలా మాడిపోయిందో చూసావా? నెక్లెస్ కి ఆశపడి లావణ్యక్క, వసంత గారు అనవసరంగా ఈ ఫంక్షన్ కి ఒప్పుకున్నారు గాని లేదంటే ఆ అవనిని ఓ ఆట ఆడించుండేదాన్ని. ఆ అవని నా మీద పై చేయి సాధించడం యాజ్ యూజువల్ గా నేను తట్టుకోలేను. అందుకే ఏదో ఒక రకంగా ఆ అవనిని టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యాను. చేసేశాను. మీ అమ్మా నాన్నలు అవని ఏదో ఘనకార్యం సాధించేసింది అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఆ అవనికి బహుమతి ఇవ్వలేకపోయామే అని బాధపడతారు. అలా అని ఇప్పటికిప్పుడు షాపుకెళ్ళి మరొకటి కొనుక్కురాలేరు. ఇప్పుడు నాకు ఎంత తృప్తిగా ఉందంటే అంత తృప్తిగా ఉంది. అయితే ఆ నెక్లెస్ కూడా మనదే అనమాట. అంతేగా మరి. అన్నీ ఒకలాంటివే కాబట్టి అవని నెక్లెస్ నేను వేసుకున్నా ఎవరు గుర్తుపట్టలేరు. బంగారం, ఇలాంటి ఐడియాలు నీకు ఎలా వస్తాయి? గెలుపు కోసం తాపత్రయపడుతున్నప్పుడు బ్యాడ్ థాట్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సరే మనం పక్కకి వచ్చామని అవనికి అనుమానం వస్తుంది. వెళ్దాం పద. బంగారం, ఆల్రెడీ నీ మీద అనుమానం మొదలైంది కానీ నిరూపించలేదు. నా మరదలు మజ్జిగలో పడ్డ ఈగలాగా అల్లాడిపోవడం మన కళ్ళారు చూసి ఆనందించాలి. పద పద. మరి ఇంతలా దిగజారిపోతుందేంటి? అక్కడ ఉండకుండా వచ్చేసావేంటి? తోడు దొంగలిద్దరూ పక్కకొచ్చారు కదా, ఏం మంతనాలు జరుపుతున్నారో చూద్దామని వచ్చాను. కనిపించారా? కనిపించారు. మాట్లాడుకున్నదంతా వినిపించారు. ఏంటంట? నెక్లెస్ ని నిహారికే దాచేసింది. దొంగలించి నాటకం ఆడుతుంది. దానికి ఆలోచన నిన్నే మొదలైనట్టుంది. ఫంక్షన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా కూల్గా ఉంది. కుక్క కాటికి చెప్పు దెబ్బ తగలాలి బావా. ఏం చేద్దాం? మనము ఓ చిన్న నాటకం ఆడదాం. అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పేద్దాం. నిహారికను నిలదీస్తుంది. నిహారిక రూమ్ని చెక్ చేయమని మనం ఫోర్స్ క్రియేట్ చేద్దాం. అందరి ముందు ఫూల్ అయిపోతుంది. అలా చేయొచ్చు, కానీ దానివలన అత్తయ్య మావయ్యలు ఇబ్బంది పడతారు. బంధువుల ముందు కుటుంబ గౌరవం నిలబడిందని ఆనందంగా ఉన్నవాళ్ళు అందరి ముందు నిహారికకు అవమానం జరిగితే బాధపడతారు. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అదేదో నాటకం ఆడదాం అన్నావు కదా, ఏంటది? నేను చెప్పినట్టు చేస్తే దొంగిలించిన వస్తువుని దొంగే బయటికి తీసుకునొస్తుంది. నువ్విప్పుడేం చేయాలంటే అది చాలా కాస్ట్లీ అనుకుంటా. ఇప్పుడు విలువ కంటే అవనికి లోటు జరగకుండా చూసుకోవడం ముఖ్యం. నలుగురికి సమానంగా ఇస్తామన్నారు, తేడా వచ్చేసింది కదా నాన్న. అంతేగా మరి. అమ్మా, ఇది న్యాయంగా లేదమ్మా. నేను ఏం ఆలోచించినా
10 రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. అత్తయ్య, మీ మాటని కాదంటున్నానని ఏమనుకోకండి. ఇది మీ దగ్గర ఉండడమే ఈ నగకి గౌరవంగా ఉంటుంది. దయచేసి ఇది మీ దగ్గరే ఉంచండి. కావాలంటే తర్వాత మీరు నాకు మరొకటి కొనిద్దురు గాని. లేదంటే ఇంట్లో ఇంకేదైనా నగుంటే పెట్టండి చాలు. వేదవతి మనసుకి ఏది అనిపించిందో అదే చేయడం మంచిదమ్మా. నువ్వు కాదనుకో. అది కాదు మావయ్య. నువ్వింకేం మాట్లాడకమ్మా. అవని, ఇది దైవ సంకల్పం అనుకో. అమ్మ వాళ్ళ మాటను కాదనుకో. ఇలారా రామ్మా, రామ్మా. ఇలారా. వద్దత్తయ్యా. ఆగండి అత్తయ్య. మీరు చాలా మంచి మనసుతో ఆలోచించారు, కానీ అవని చెప్పింది కూడా నిజం. విలువైన మనుషుల దగ్గరే విలువైన వస్తువులుండాలి. నెక్లెస్ ని దొంగెత్తుకుపోయాడు, ఎక్కడైనా పడిపోయిందో నేను చూసొస్తాను. మీరు ఓ 10 నిమిషాలు వెయిట్ చేయండి. అది దొరకలేదు కదమ్మా. నేను కూడా వెళ్ళి ట్రై చేస్తానమ్మా. దొరక్కపోతే అప్పుడు చూద్దాం. ఆ, ఓ 10 నిమిషాలు అంటున్నారు కదా, ఆగండి అత్తయ్య. నిహారిక, మీరు తొందరగా వెళ్ళండి. వెతకడానికి మమ్మల్ని కూడా రమ్మంటారా? ఏం అవసరం లేదు. నేను నిహారిక వెళ్ళి తీసుకొస్తాం. నిహారిక, ముందు అమ్మ వాళ్ళ రూమ్ లో వెతుకుదాం పద. ఆ. ఏంటి బంగారం అంతా రివర్స్ అయిపోయింది? అవనికి మన మీద అనుమానం కన్ఫర్మ్ అయినట్టుంది. అందుకే మొగుడు పెళ్ళాలిద్దరూ నాటకాలాడుతున్నారు. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం దాని నెక్లెస్ దానికి ఇచ్చేద్దాం. లేదు అంటే మీ అమ్మ చాలా విలువైన నెక్లెస్ ఇచ్చేస్తుంది. అది చూడడానికి 50 లక్షల వరకు కనబడుతుంది. మీ అమ్మ వాళ్ళ రూమ్లోనే దొరికిందని చెప్తాం. సరే పద. అమ్మా, నెక్లెస్ దొరికేసింది. మీ మంచం కింద ఉంది. అవునత్తయ్య గారు, మీరు సరిగ్గా చూసుకోలేదు. ఇదిగోండి, తీసుకోండి. నిహారిక, ఒకసారి అవని మెడ చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.